So ND question చెప్పాను కదా, either inspection or testing or evaluating, all three are the same process. We are just going to see whether there are any internal defects or discontinuities or any differences in the characteristics without destroying the serviceability of the part. Okay, this is the main concept of the non-destructive testing. Fine. So physical properties like impact resistance అలాంటి మెకానికల్ ప్రాపర్టీస్ కూడా మనం వీఆర్ గోయింగ్ టు ఎఫెక్టివ్లీ ఫైండ్ అవుట్ యూజింగ్ ఎన్డిటి. సో వేర్ ఆర్ దీస్ టెస్ట్ యూస్డ్? లాస్ట్ టైం వి డిస్కస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఫ్యాబ్రికేషన్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఎంతవరకు యూస్ చేస్తున్నాం క్వాలిటీ అని. ఓకే, మెథడ్స్ వరకు చూసాం లాస్ట్ క్లాస్, ఎన్ని మెథడ్స్ ఉన్నాయని. టుడే వీఆర్ గోయింగ్ టు జస్ట్ డిస్కస్ అబౌట్ ది వర్డ్ డిఫెక్ట్. ఆ డిఫెక్ట్ అంటే ఏంటి, ఈ సబ్జెక్ట్కి డిఫెక్ట్కి సంబంధం ఏంటి, డిఫెక్ట్ అని ఒక మాట బేస్ చేసుకుని ఒక సబ్జెక్ట్ రావడం ఏంటి, ఒక కెరియర్ ఉండడం ఏంటి. దిస్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. ఓకే, బేసిక్లీ ఆ డిఫెక్ట్ కుడ్ బి ఆల్సో కాల్డ్ ఎస్ అ ఫ్లా. వాట్ ఈస్ అ ఫ్లా? మీరు చిన్నప్పుడు చదువుంటారు, ఫ్లా కానీ డిఫెక్ట్ కానీ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా డిఫెక్ట్ అనా ఫ్లా అనా ఏంటి అని? ఫ్లా తెలుగులో చెప్పాలంటే ఫ్లా అంటే ఏంటి? Can anyone answer me or just put a message in the chat box? What is a flaw? అర్థం కదా, ఫ్లా అంటే ఏంటి? లోపం. తెలుగులో చెప్పాలంటే లోపం అని చెప్పచ్చు. కాంపోనెంట్స్కి వచ్చేసరికి ఫ్లాస్ అంటే ఉంటాయి, ఐదర్ ఫిజికల్ ఫ్లా ఆర్ ఇంటర్నల్ ఫ్లాస్. See, you are buying a pen. Okay, refill is writing only for one page. When you go for the second page, there is a small air bubble inside the refill, so ink is not coming out. So that could be termed as a flaw or discontinuity in the material. Okay, there is a discontinuity in the ink flow. That's why the refill is waste అని చెప్తున్నాం. సో ఇంపర్ఫెక్షన్స్ ఏమున్నాయంటే డిస్కంటిన్యూటీస్ కానీ ఆర్ ఎనీ స్మాల్ ఎయిర్ గ్యాప్ or a crack in the component, any sort of defect could be called as a flaw or an imperfection here. Okay, so type of defects ko vacheseki mechanical la components lo chusam casting gaani, welding gaani, forging gaani, rolling gaani, assembly gaani, there are a number of flaws. Okay, today we are going to discuss about defects in casting and welding. ఓకే, కాస్టింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఎటువంటి ఫ్లాస్ వస్తాయి, హౌ టు ఓవర్కమ్ దెమ్, హౌ టు టెస్ట్ దెమ్, అండ్ ద సేమ్ మెథడ్స్ ఇన్ వెల్డింగ్. వెల్డింగ్లో ఏం ఫ్లాస్ ఉంటాయి, ఎలా కనిపెడతాము ఆ ఫ్లాని, కనిపెట్టిన తర్వాత ఎలా మనం వీ కెన్ క్లోజ్ దట్ వితౌట్ అకరెన్స్ ఆఫ్ ఫ్లా, హౌ టు క్లోజ్ ది ప్రాసెస్. సో దిస్ ఇస్ అ కాన్సెప్ట్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ టుడేస్ క్లాస్. I'll just take 15 minutes, only 15 minutes I'll take. I'll clearly explain you what is a defect in welding, what is a defect in casting. Okay, please go through the PPT properly. Only for 15 minutes I am going to consume your time today. Okay, ఇంకా చాలా ఉన్నాయి ఫ్లాస్. మన కాస్టింగ్ ఫోర్జింగ్ మాత్రం కొద్దిగా, వెల్డింగ్ మాత్రం కొద్దిగా ఇంపార్టెంట్ అని చెప్పి చూస్తున్నాం. ఫోర్జింగ్ లా, రోలింగ్ లా ఇంకా చాలా ఫ్లాసే ఉన్నాయి. ఓకే, విల్ గో ఇంటు ది స్లైడ్ నౌ. ఓకే, కమింగ్ టు డిఫెక్ట్స్ ఇన్ కాస్టింగ్. అసలు కాస్టింగ్ అంటే ప్రాసెస్ ఏంటి, వాట్ ఆర్ వి డూయింగ్? కెన్ ఎనీవన్ టెల్ మీ? మన ల్యాబ్లో కూడా కాస్టింగ్ చేసి ఉంటాం, మోల్డింగ్ కానీ కాస్టింగ్ కానీ. అసలు కాస్టింగ్ అంటే ఏంటి, హౌ డు యూ డూ ద ప్రాసెస్, అండ్ వాట్ సార్ట్ ఆఫ్, చెప్పండి ప్రాసెస్ ఏంటి? మెటీరియల్ని వేడి చేసి ఒక మోల్డ్లో పౌరింగ్ చేయండి. అవును, మెటీరియల్ని వేడి చేస్తాం. వేడి చేయడం అంటే వీఆర్ గోయింగ్ టు ది టెంపరేచర్ అబౌవ్ ది ఇట్స్ మెల్టింగ్ పాయింట్. When we are taking a metal above its melting point, immediately it melts, and melt అయిన తర్వాత ఒక డైలోకి పోసుకుంటాం. దాన్ని అవునా, కాస్టింగ్ ప్రాసెస్ ఒక డై తీసుకుంటాం, ఏ షేప్లో కావాలో దాని ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ రకంగా డై తయారు చేసుకుని ఆ డైలో వీఆర్ గోయింగ్ టు పోర్ ది హాట్ మెటల్. ఆఫ్టర్ pouring, what are we doing? We are allowing it to settle down for a certain amount of time.
after settling out, we are going to wait until the temperature of the hot metal cools down such that the material properties change from a liquid to a solid. After this transition, we are going to remove the die and take out the casting component. ఇప్పుడు ఇలా కాస్టింగ్ చేసిన ఒక కాంపోనెంట్ లా డిఫెక్ట్స్ ఏమి ఉంటాయి అని చూస్తే ష్రింకేజ్ అంటున్నాడు. వాట్ ఇస్ ష్రింకేజ్? కెన్ ఎనీవన్ టెల్ మీ వాట్ ఇస్ ష్రింకేజ్? Can anyone tell me what is shrinkage? Shrinkage అంటే ఏంటో ఎవరన్నా చెప్తారా? అట్లీస్ట్ మీనింగ్ చెప్పండి రా. సొలిడిఫై అయ్యేటప్పుడు డైమెన్షన్స్ తగ్గిపోతాయి సార్. డైమెన్షన్స్ తగ్గుతాయి. ఎందువల్ల తగ్గుతాయి? ఇప్పుడు క్లాతే ఉంది, మనం ఐరన్ చేయకముందు, ఐ మీన్ వాష్ చేసిన తర్వాత వెన్ యూ పుట్ ఇట్ ఇన్ సన్లైట్, వాట్ హ్యాపెన్స్? ఇట్ ఇమీడియట్లీ shrinks. The dimension of the cloth varies before washing and after washing because of action of heat. There is some amount of shrinkage in the material. So in the same thing, heat చేసి మనం వేపరైజ్ చేయడమో లేకపోతే కూల్ డౌన్ చేయడమో జరిగినప్పుడు there is some amount of shrinkage taking place. హాట్ టియర్స్ లేదా కోల్డ్ షర్ట్స్ లేదా పొరోసిటీ ఇలాంటివన్నీ చూసినా కూడా డిఫెక్ట్స్ ఆఫ్ కాస్టింగ్నే. జస్ట్ మినిట్, ఫోన్ సైలెంట్లో పెట్టకపోతే అలా వస్తూనే ఉంటుంది. సైలెంట్లో పెట్టండి ఫోన్స్ అని. ఓకే, థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్. ష్రింకేజ్ చూసామంటే అది ఒక ఇంటర్నల్ డిఫెక్ట్. ఓకే, ఎందులో అవుతుంది? సర్ఫేస్లో జరుగుద్ది, ఇంటర్నల్గా జరిగింది. ఏం జరిగింది లోపల? మెటీరియల్ గెట్స్ క్లోజర్ ఇనఫ్. వెన్ యూఆర్ హీటింగ్ అండ్ కూలింగ్ అవుట్ gradually, the internal microstructure of the metal itself changes. That's why it's a surface defect or internal defect. Okay, coming to hot tears, they are also surface defect, and you can shape of the hot tears is very linear. Okay, porosity go వచ్చేసరికి they are round defects. They are round defects and some air bubbles are inside the hot metal. Okay, air bubbles అలా ఉండిపోతే porosity is created. ఈ porosity అనేది ఒక కాస్టింగ్ లోనే కాదు, వెల్డింగ్ లో కూడా we can experience it. When hot metal is being welded, వెల్డింగ్ చేసినప్పుడు ఆ హాట్ ఏదైతే ఫ్లక్స్ క్రియేట్ అవుతుందో ఆ ఫ్లక్స్ లో we can experience air bubbles left over inside, and if we are leaving it undetected, it might lead to a fatigue or creep. Okay, so these are the defects in casting. మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను, జస్ట్ మినిట్. మీకు కనపడుతుంది ఇమేజ్? ఓకే, ఇమేజ్ చూసారా? కనపడుతుందా మీకు? పొరోసిటీ కానీ ష్రింకేజ్ కానీ. ఎస్, క్రాక్స్ ఎలా జరుగుతున్నాయి, స్లాగ్ ఇంక్లూషన్ ఎలా జరుగుతుంది, కోర్ షిఫ్ట్ ఎలా జరుగుతుంది, స్పాంజినెస్ ఎలా వస్తుంది, శాండ్ ఇంక్లూషన్స్ అంటే ఏంటి, వాట్ ఇస్ శాండ్ ఇంక్లూషన్? కాస్టింగ్ అప్పుడు మనం గ్రీన్ శాండ్ వాడతాం. ఆ శాండ్ కానీ ఈ మెటల్లోకి ఇంక్లూడ్ అయిపోయినా ఇలాంటి చాలా డిఫెక్ట్స్ జరుగుతాయి. ఓకే, సో ఇన్ దిస్ స్లైడ్ యూ కెన్ సీ వాట్ ఆర్ ది డిఫెక్ట్స్ ఇన్ కాస్టింగ్.
అది లేదు అది బాక్స్ లో నాది బ్లూటూత్ అది ఓకే నచ్చలేదు.